మేడం మనం ఇప్పుడు అమ్మాయి వర్షన్ విన్నాము. ఒక లాయర్ గా మామూలుగా వాదోపవాదాలు విన్న తర్వాత నిర్ణయాలు వస్తాయి. కాబట్టి ఈ అమ్మాయి చెప్పిందే కాకుండా అబ్బాయితో కూడా మాట్లాడదాం, అసలు ఏమంటున్నాడు. ఓకే, అబ్బాయి పేరు ఏమన్నావు? మనోజ్. ఓకే, మనోజ్ తో కూడా మాట్లాడిన తర్వాత అసలు నీ సమస్యకి ఏంటి పరిష్కారం అనేది వింటాం. మీకు అమ్మాయి తెలుసు కదా, కీర్తి? తెలుసండి, చాలా బాగా. మీరు మోసం చేశారని మా కార్యక్రమాన్ని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ చెప్పండి, ఏం చేశాను అన్నది? మోసం. మోసం. తను మీ చేతిలో ఒక విషయంలో మోసపోయాను. తను మోసపోయానని చెప్పింది నా చేతుల్లో. నేను చేశాను. ఏం మోసం చేశాను? నిన్ను ఏం చేసావు నీకు తెలియదా? ఏం చేశాను? ఏ విధంగా ఉంది? నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? నీతో ఏమైనా అసభ్యకరంగా చేశానా? లేకపోతే నీతో ఉంటూ వేరే వాళ్ళతో ఏమైనా వెళ్ళానా? ఏ విధంగా మోసం చేశాను నేను? అసలు నీకు తెలీదా నువ్వు ఏం మోసం చేసావో? నీ మనసుకు తెలీదా? నువ్వు ఏదో మోసం చేశానని చెప్పి ఇక్కడికి వచ్చావని ఆవిడ చెప్తున్నారు. అసలు ఏం మోసం చేశానో చెప్పగలిగితే నేను చేశాను, లేదా నేను చెప్తాను. సరే, నేను అడిగినాక మరి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? అసలు నువ్వు ఏం అడుగుతావు? దేని నేను చెప్పేది అదే, నువ్వు సెక్షువల్ లైఫ్ కి అన్ఫిట్ కాదా? నీకెలా తెలుసు ఆ విషయం? నువ్వు వేరే నాతో ఆ విషయంలో పాల్గొన్నావా? లేదంటే నీకేమైనా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా? నీతో పాల్గొనకపోవచ్చు, మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నవాడు కదా. ఏ అమ్మాయి అని ఏమంటది? మామూలుగా ఒక అమ్మాయి దగ్గరికి వస్తే యాక్చువల్లీ అమ్మాయి అంటది అన్నమాట, పెళ్లి తర్వాత చేద్దాం, పెళ్లి తర్వాత చేద్దాం, ఇప్పుడు వద్దని. కానీ రివర్స్ లో ఇక్కడ నీ విషయంలో నేనన్నాను, పెళ్లి తర్వాత చేద్దాం, ఇప్పుడు వద్దని. అన్ఫిట్ అని నేను ప్రూవ్ చేసుకున్నాకే నేను ఇక్కడికి వచ్చాను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అసలు తెలుసుకుందామని. ఏంటి నువ్వు చెప్తావని ఇక్కడికి వచ్చాను నేను. నువ్వెలా ప్రూవ్ చేసుకున్నావు అంటున్నా నేను. సరే మనోజ్, మరి ప్రూవ్ చేయమంటావా? ప్రూవ్ చేసి చూపించు నాకు. ఒక నిమిషం మనోజ్, చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, మీరేమో వేరే, నేను మంచివాడిని, మీరు చెప్పాల్సింది నేను చెప్పాను, 2 నెలలు పెళ్ళి అయిన తర్వాత అంటున్నారు. నిజంగానే ఆ కారణంతోనే అవాయిడ్ చేశారా, లేకపోతే తను చెప్పిన కారణం ఏదన్నా దీని వెనుక నిజంగా ఉందా? నేను నిజంగానే ఆ కారణంతోనే అవాయిడ్ చేశాను. తను చెప్పిన కారణం అది ఖచ్చితంగా తప్పనే భావిస్తాను. ఓకే, మీకు మొదటి పెళ్ళి అయింది కదా? అయిందండి. ఓకే, ఎందుకు విడిపోయారు తెలుసుకోవచ్చా? మా ఇద్దరికి కొంచెం కుదరక, ఆమెకి నాకు అంతగా సెట్ అవ్వక విడిపోయాము. ఓకే, కారణాలు ఏంటి? అంటే సెట్ అవ్వకపోవడం కారణాలు అంటే నేను అంత చెప్పదలుచుకోలేదు. మీ సమస్య ఏంటో మీరు చెప్పట్లేదు, మీరు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? ఇప్పుడు ఆమె ఇప్పటిదాకా చెప్పింది నిజమని ఎలా నమ్మారు? నేను చెప్పింది కూడా అలాగే నిజమని నమ్మాలి కదా. మనోజ్, వితండవాదం చేయొద్దు. నువ్వు నిజమేదో చెప్తే ఆ నిజానికి తగ్గట్టుగా, ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు వితండవాదం చేస్తే, ఒకవేళ నువ్వు చెప్పిందే అబద్ధం అని చెప్పేసి సాక్ష్యాధారాలు కానీ ఇక్కడ పెడితే ఆ తర్వాత నువ్వు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. కనుక జాగ్రత్తగా ఓపెన్ మైండ్తోని విను, నిజమేంటో చెప్పు, దీన్ని ఎలా పరిష్కరించాలి అన్నది మనం ఆలోచిద్దాం. ధన్యవాదాలు కాదండి, ఆమె అంతలా ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రూవ్ చేస్తా అంటున్నా. ఆమె దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతున్నాను నేను. మీరు పెళ్ళి అయినటువంటి వ్యక్తి, మీరేమి స్టూడెంట్ కాదు, యంగ్స్టర్ కాదు. ఆ అమ్మాయికి మీకు చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. మీరు ఇందాక మేడం అడిగారు ఏమని, అసలు ఎందుకు మీరు విడిపోయారంటే ఆ విషయాలు మా ఇద్దరి మధ్యన సరిపడలేదు అని అన్నారు. ఏం సరిపడలేదు అని ఆవిడ అడిగారు. అడిగినప్పుడు నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు అన్నారు. మీరు విడిపోయేటప్పుడు కోర్టులోని ఎందుకు విడిపోయారన్న కారణం చూపించాలి కదా. ఆ కారణం ఏమని చూపించి తీసుకున్నారు మీరు? ఆ కారణం కోర్టులో చూపించాము, ఆ కారణం నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మరి అదే కారణం అంటే మీలో ఉన్నటువంటి ఆ చెప్పకూడనటువంటి కారణాన్నే ఒకవేళ ఆమె చెప్పి సాక్ష్యాధారాల ద్వారా చెప్పింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి. మేమిద్దరం కలిసి జీవించలేకపోతున్నాము. నా అలవాట్లు, నా పద్ధతులు, నా ఆలోచనలు అన్ని తనకి సరిపడట్లేదు. నేను నా జీవితాన్ని లీడ్ చేసే విధానం తనకు అంతగా నచ్చట్లేదు. ఆ రీజన్ చూపించి తనకు వేరే లైఫ్ కోరుకుంటుంది, నేను వేరే లైఫ్ కోరుకుంటున్నా. సో ఆ రీజన్ చూపించి ఇద్దరం కలిసి కోర్టుకి వెళ్ళి విడిపోయాల్సి వచ్చింది. మీది మొదటి పెళ్లి కూడా లవ్ మ్యారేజే కదా? కాలేజ్ లో ఇద్దరం, ఆమె నన్ను ఇష్టపడింది, తర్వాత నేను ఆమెను ఇష్టపడ్డాను. తర్వాత ఇద్దరం కలిసి ఇంట్లో పెంచి పెళ్లి చేసుకున్నాను. మనోజ్, నువ్వు చెప్పిన దాంట్లోని మా ఇద్దరు జీవన విధానాలు వేరు, నా జీవన విధానం ఆమెకు నచ్చలేదు, అందుకే మేము విడిపోయామని చెప్పారు కదా. ఒక్కటి మీలాంటి యూత్ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే అందరు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ భార్యాభర్తలైనా కానివ్వండి ఒకే కుటుంబం నుంచి రారు, 2 విభిన్న కుటుంబాల నుంచి వస్తారు.
వచ్చిన తర్వాత వీళ్ళ అలవాట్లు వాళ్ళ జీవన విధానం వేరువేరుగా ఉంటుంది. ఉన్నంత మాత్రాన వాళ్ళు విడిపోరు, ప్రతి విషయంలోనే అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే నా జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టి విడిపోయామంటే ఆ జీవన విధానం ఏది సరిగ్గా లేదు, ఆ సరిగ్గా లేనటువంటి ఆ జీవన విధానం ఏంటి, సరిగ్గా లేనటువంటి ఆ అలవాటు ఏంటి, ఆ చర్య ఏంటి అన్నది మీరు చూపించే విడాకులు తీసుకొని ఉంటారు. మరి రేపు ఈమెతో జరిగేటటువంటి వివాహంలో కూడా అదే జీవన విధానము ఆమెకు నచ్చకపోవచ్చు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆ జీవన విధానాన్ని మరి మీరు సరి చేసుకునే అవకాశం ఉందా, లేదా ఆ జీవన విధానం ఈమె విషయంలో కూడా అలాగే జరిగి ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అన్నది ఇక్కడ ఇష్యూ. కనుక ఆ జీవన విధానం ఏంటి, ఆ మిస్టేక్ ఏంటి, ఎక్కడ ఆ తప్పు ఉన్నది అన్నది, ఆ తప్పుని మీరు ముందు వైవాహిక జీవితంలో జరిగినటువంటి ఆ తప్పుని ఏంటో చెప్తే కొంచెము మీ ద్వారా, మీ నోటి ద్వారా వింటే మరి సమస్యని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటే చేసుకోవచ్చు. లేదంటారా మళ్ళీ మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది. మేడం మీరు బలవంతంగా ఏదో నాకు లేనిది ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేద్దామని అనుకున్నారు. ఆమె మాటలు విన్నారు, కాదనట్లేదు. ఆమె చెప్పింది నిజం, నువ్వు నిజం దాస్తున్నావు అని చెప్పి నన్ను బలవంతంగా ప్రూవ్ చేద్దామని మీరు చూస్తున్నారు. కానీ మీరు ఎంత ప్రూవ్ చేద్దామని చూసినా ఆల్రెడీ ఒకసారి నాకు తప్పు జరిగింది, నేను ఆ తప్పుని తెలుసుకుని గ్రహించగలిగాను. మళ్ళీ ఈమెతో కూడా అదే తప్పు జరగాలని చెప్పి నేను అనుకోవట్లేదు. పరిచయమైన 2 నెలల్లోనే మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారని మీరు అడగచ్చు. నేననేది ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత సెట్ అవ్వక విడిపోయాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఎవరితోనే అంత కలవలేదు. చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను నచ్చి, నా జీవన విధానం నచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి, నన్ను లవ్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అన్నది కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని అడిగాను. ఓకే, లేనిది ప్రూవ్ చేయాలని ఎవరు అనుకోరు. లేనిది ప్రూవ్ చేయడం అంత సులువైనటువంటి విషయం కాదు. మరి ఏది ఉంది, ఏది లేదు, ఏది ప్రూవ్ అవుతుంది అన్నది మరి మా ముందుకు వచ్చినటువంటి అమ్మాయి చెప్పాలి. మరి చూద్దాం ఏమవుతుందో. ఆ అమ్మాయి ఏం చెప్తుందో విందాం మరి. సో కీర్తి, ఆయన చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, నిజానికి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తన దగ్గర ఏ తప్పు లేదు, తను ఏది దాచలేదు అని. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏదో తను దాస్తున్నాడు. ఏం దాస్తున్నా? అదే చెప్తాను, అడుగుతున్నా. ఇందాక చెప్పినా కదా నువ్వు సెక్షువల్ అన్ఫిట్ అని. ఎలా తెలుసు అని కూడా అడిగాను నేను. ఇందాక నుంచి టాపిక్ అదే నడుస్తుంది. ఎలా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నీ కవర్కి వచ్చింది. ఇంతవరకు వచ్చావు కదా, ఇప్పుడు ప్రూఫ్ చూపించు. చూపిస్తాను, చూపించడంలో పెద్ద సమస్య ఏం కాదు. చూపించినాక మరి నువ్వు ఒప్పుకుంటావా? అది ముందు నువ్వు ప్రూఫ్ చూపించు, అది రైటా కాదా నేను చెప్తాను.